మరణం వరకు నమ్మకంగా జీవిస్తావా? ఇంకా మళ్ళీ పాపం జోలికి వెళ్ళావు కదా, త్రాగుడు మరి బలహీనతలన్నీ విడిచిపెట్టేసేస్తావు కదా, ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తావు కదా. ఎవరు బలవంతం లేదు కదా దీంట్లో, నువ్వే ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా తీసుకుంటున్నావు కదా. కనుక మరి నువ్వు చేసుకున్న తీర్మానాన్ని బట్టి మరి నీకు ఇప్పుడు బాప్తిసం ఇస్తుంటున్నావు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపకు తండ్రి, సర్వశక్తివంతుడైన మా ప్రభువ, అశోకను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి జన్మతః క్రియాపూర్వకంగా వచ్చిన పాపములన్నిటిని కూడా విడిచిపెట్టి దేవా, మరి తనకున్న బలహీనతలన్నీ కూడా విడిచిపెట్టి మారు మనసు తీర్మానం చేసుకున్న దాన్ని బట్టి దేవా ఈరోజు మరి బాప్తిసం ఇస్తుంటున్నామయ్యా. మేమైతే నీటి మూలంగా బాప్తిసం ఇస్తున్నాం, కానీ మీరు అగ్ని మూలముగాను ఆత్మ మూలంగాను బాప్తిసం ఇచ్చే దేవుడు అయ్యా. పరిశుద్ధాత్మ శక్తి చేత తను నింపండి. తను ఎక్కడ కూడా బలహీనుడు కాకుండా, లోకంలో మళ్ళా జారిపోకుండా ప్రభువా నీ కొరకు సాక్షిగా నిశ్చయముగా బ్రతుకుటకు సహాయం దయచేయండి అయ్యా. మంచి ఆరోగ్యము దయచేయండి నాయన. తన భవిష్యత్తును మీరు దీవించండి, ఆశీర్వాదకరంగా చేయండి. తన వ్యక్తిగత జీవితంలో తండ్రి మీరు తోడుగా ఉండండి. తనకు కావాల్సిన క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. అలాగే నాయన తొట్టిల్లకుండా అంతవరకు మీరు కాచి కాపాడుతురండి అయ్యా. ఇశ్రాయేలు కాపాడువాడు కొనకూడదు నిద్రపోవడానికి సెలవిచ్చిన దేవుడు. మీ సంరక్షణ కాపుదల మీరు ఉంచుతురండి నాయన. పడద్రోయబడకుండా, సాతాను చేతులు ఎక్కడ చిక్కుకోకుండా, మళ్ళా స్నేహితులు సహవాసాలు ఎక్కడ చిక్కుకోకుండా నాయన మీరు కాచి కాపాడి భద్రపరుస్తురండి. సహాయం దయచేయండి తండ్రి అయ్యా. నీకే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామం పేరిట అతి వినయముతో ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్కయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో నీకు బాప్తిస్మం ఇస్తున్నాం. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, తన కృపచే స్థిరపరచబడితిమి. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపం తండ్రి, సర్వశక్తిమంతులైన మా దేవ, సర్వాధికారము కలిగిన తండ్రి, మరి సమయంలో అయ్యా మరి అశోకననే విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా తన అతిక్రమాలన్నీ ఒప్పుకున్న దాన్ని బట్టి దేవా మరి నాయన మీరు ఇచ్చిన వాగ్దానాలను ఆధారం చేసుకొని ఉదయకాలం ఎంతగానో ప్రార్థించినప్పుడు అయ్యా మరి తన విషయమై తన అవిశ్వాసంలో ఉన్నప్పటికీ మీరు విశ్వాసంలో నేను స్థిరపరుస్తానని మీరు వాగ్దానం ఇచ్చున్నారయ్యా. మీరు ఇచ్చిన మాటను ఆధారం చేసుకొని దేవా తనకు బాప్తిసం ఇచ్చున్నాం. అయితే బాప్తిసాన్ని ప్రభా మానవ రీతిగా మేము ఇచ్చిన నీటి మూలంగా ఇచ్చిన బాప్తిసం వల్ల కాదు, కానీ మీరు ఆత్మ మూలంగా తండ్రి పరిశుద్ధాత్మ చేత నింపి మీ కుమారుడు అంతవరకు మీరు నడిపించండి అయ్యా. తన వ్యక్తిగత జీవితంలో ఎక్కడ పడద్రోయకూడకుండా మీరు కాపాడుతున్నారు. ఇంకా అనేక మంది ఆయా నశించిపోతుంటున్నారు. ప్రతి ఒక్కరిని మీరు వెతికి రక్షించండి అయ్యా. ఆశ్చర్యకరమైన రీతిలో ఒక్కొక్క ఆత్మను మీరు వెతికి రక్షించండి అయ్యా. నాయన మరి ప్రతి ఒక్క ఆత్మను మీరు వెతికి రక్షించే దేవుడు అయ్యా. ఈ సమయంలో నీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామం పేరిట అతి వినయముతో ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపం తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, సర్వాధికారం కలిగిన దేవ అయ్యా. మరి సమయంలో అయ్యా మరి తండ్రి దాసుడు అశోకను జ్ఞాపకం చేసుకోండి ఆయన. లోక సంబంధమైనటువంటి శరీర కార్యాల నుంచి విడిపించి తనకు నూతనమైన స్వభావాన్ని, నూతనమైన మనస్సుని మీరు అనుగ్రహించటకు మీరు నిర్ణయించినందుకు స్తోత్రాలు నాయన. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీరు చెప్పిన మాటలు పట్టించుకోగలరు. తండ్రి మరి సమయంలో దేవా మీ దాసులను ప్రేమించి జగత్తు పునాది వేపడ కృపే తల్లి గర్భంలో రూపొందించబడ కృపే మీరు ఏర్పరచుకొని మీరు ఆది సంకల్పం చొప్పున దయా వాత్సల్యం చొప్పున ఆయన మీరు ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా తండ్రి మీ యొక్క పునాది సంకల్పం మీ ఉద్దేశాలను ప్రభుత్వాన్ని పట్ల నెరవేర్చండి అయ్యా. బలపరచండి అయ్యా. ఇప్పుడు సహోదరులుగా అందరం కలిసి హస్తనిక్షేపణ చేస్తాము దేవా. తనపైన బలమైన ఆత్మతో నింపుతురండి ఆయన. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని ఆయన ఉంచుతురండి ఆయన. అనేకమైన ఆత్మ వరాలు దయచేయండి అయ్యా. ఆత్మ ఫలాలు భరించే జీవితం దయచేయండి అయ్యా. లోకములకు వేరే ప్రత్యేకంగా జీవించే విధంగా ప్రభా తన పట్ల ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి అయ్యా.
దేవా మీ ఆత్మ కార్యం పట్ల మీరు జరిగించి దేవా నీ కొరకు సాక్షిగా మీద నిలబెట్టి నాయన సంఘంలో కూడా మందిరంలో కూడా మీ కొరకు ఒక మంచి పాత్రగా వాడబడడానికి సహాయం దయచేయండి అయ్యా. బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. తన శరీర అనారోగ్య పరిస్థితి అంతా ఈ దినం నుండి సంపూర్ణమైన విడుదల దయచేయండి అయ్యా. మీరు గాయపడిన హస్తం దారుంచండి. మీరు మాట మాత్రం సరళిస్తే అనేకులు స్వస్థపరచబడ్డారయ్యా. తన దేహంలో మంచి ఆరోగ్యం దయచేయండి, తన మనసులో కూడా నెమ్మది దయచేయండి, తన హృదయంలో కూడా ప్రభావాన్ని ఎక్కడ కూడా తొట్టిల్లకుండా బలహీనపడకుండా ఇక మీద పరిశుద్ధాత్మ కంచినాటండి అయ్యా. తన హృదయానికి మీరు తోడుగా ఉండండి అయ్యా. మీరు కాల్చి కాపాడుతున్నట్టు కృప చూపించిన నాయన అయ్యా. మరి సమయంలో తండ్రి నాయకులని కుటుంబాన్ని జీవిస్తున్నట్టు బలపరచండి. ముఖ్యంగా దేవా మరి నాయన ఇక మీదట పరిశుద్ధ గ్రంథంలో ఆయన మరి ఇస్తాక్ అనే పేరుతో నామకరణం చేస్తున్నాం అయ్యా. తండ్రి ప్రభువా అయ్యా మీరు బలపరిచి ఇక మీదట తండ్రి మీ కొరకు సాక్షిగా నిలబెడుతున్నట్టు పరిశుద్ధ గ్రంథంలో ఇస్తాక్ ఎలాగైతే ఆయన అనేక రీతులుగా ఫలిస్తూ వచ్చాడు, అదేవిధంగా తన జీవితం కూడా ఫలభరితంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. నీకే మహిమ ఘనత స్తుతి ప్రభావం ఆరోపించుకుంటూ దయగల హస్తములకు మనం అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభువా నామం పేరిట అతి వినయంతో ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసిన ప్రభువా, గడిచిన కాలమంతా నీ దయలో నీ కృపలో భద్రపరిచి దేవతని నాయన దేవుని కుమారుని ప్రభువా లోకంలో నుంచి వేరు చేసినందుకు కొరకే నీకు స్తోత్రాలయ్యా. దేవతని లోకంలో నుంచి వేరు చేసి ప్రత్యేకపరిచి దేవతల యొక్క పాపములన్నీ కూడా ఎదుట ఒప్పింప చేసినందుకు కొరకే నీకు స్తోత్రాలయ్యా. దేవతని నాయన నీ కుమారుని ప్రభువా దేవుని నాయన నీ కొంత మృతుగా దేవుడు జన్మిస్తా వచ్చి ఉన్నాడు. దేవుడు ప్రభు ఎక్కడి నుంచి నాయన నమ్మకముగా దేవతని నాయన దేవుడు కొనసాగుతూ మంచి మనస్సాక్షి గురించింది మహిమ ఘనత ప్రభావానికి ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు దివ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పేదకి వచ్చే శత్రువులు నాకు సాతాను వాళ్ళందరూ ఇట్లా పరిగెత్తుతారు. రన్నింగ్ చేస్తున్నారు. నుంచి పారిపోయింది. కుష్ఠుల ప్రభావం అనేది నీ మీద వెళ్ళిపోయింది. ఏం చేశారు దగ్గర నుంచి శత్రువులు వెళ్ళిపోతున్నాడు. నీటిలో నుంచి మైక్తో చెప్పండి, మైక్తో చెప్పండి. సరే కూర్చోండి. ప్రార్థనలు జాగ్రత్త నుంచి కొన్ని పనులు ప్రత్యేకించి చేయాల్సి ఉంటుంది. ఏంటంటే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఒక భాగం మనం చూసినట్లయితే అక్కడ రాస్తారు. మాట రాశారు, చూద్దాము. బైబిల్ నుంచి చదువుకుందాం. 2వ అధ్యాయము 39వ వచనం. దేవుని వాక్యంలో చూడండి. 40వ వచనం. ఇంకను అనేక విధులైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఈ మూర్ఖులకు ఈ కన్ను వారి మీదే రక్షణ పొందుకొని వారిని హెచ్చరించారు. మూర్ఖులకు ఈ కన్ను వారి మీదే మన వాళ్ళు రక్షణ పొందాలి. అప్పుడు ఏం చేసినప్పుడు వేరే రక్షణ తీసుకుంటాం. రక్షణ తీసుకున్న తర్వాత ముఖ్యంగా మనం ఉండాల్సిందంటే 4 అనుభవాలు. నువ్వు బాగా ఆత్మీయంగా ఉండాలంటే, కడుపుగా ఉండాలంటే 4 విషయాలు ఉన్నాయి. ఒకటి బోధ. దేవుడి మాటలు కానీ దేవుడి వాక్యం ఎక్కువ ఇంటి వల్ల ఏమైందంటే విశ్వాసం పెరిగింది. దేవుడి మాట వింటే ఏమైందంటే మనిషి ఆత్మీయంగా బలపడతాడు. ఇప్పుడు చెడ్డ మాట వింటే మనం ఎలా పాడైపోతున్నాము, అలాగే మనిషి మాట మనం ఎలా మనం ఆత్మీయంగా దేవుల్లో ఏంటంటే వాక్యం వింటాం. వాక్యం విన్నప్పుడు 6 రోజులు లోపంలో ఉంటాం కదా. మరి 7వ రోజు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఈ వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో నాటబడిందో అప్పుడు
అప్పుడు ఏమవుతుందంటే ఆలోచన ఎక్కడ పడిపోకుండా పాల్గొనడం కాకుండా ఆ వాక్యం అనేది ఏం చేస్తే కాపాడుకుంటా వస్తుందన్నమాట. ఒకసారి ఎట్లంటే ఒకసారి వాక్యం మన హృదయాన్ని పశ్చాత్తాపం కలిగేసి వాక్యం మన వారు తీసుకొచ్చి మన అంతరంగంలో ఉన్నటువంటి జీవితాలను సరిచేసింది అట్లా ఉందన్నమాట. కనుక నువ్వేం చేస్తున్నారంటే ఫోన్లో కూడా ఈ సినిమా పాటలు ఈ సీరియల్స్ టీవీలు ఎట్లాంటివి జరగకుండా వీళ్ళైనంత మీ ఇంట్లో ఏం చేయాలంటే ఎక్కువగా పాటలు దేవుడు పాటలు పెట్టుకుని పొద్దున సాయంత్రం చదువుకొని పాటలు పెట్టాలి. వాక్యం కూడా పెట్టుకొని వాక్యం పెట్టుకుని కొంతమంది మంచి సేవకులు ఆన్లైన్లో వాక్యం చెప్తూ ఉంటారు. టీవీలో అట్టేటప్పుడు వాక్యం పెట్టుకుని మందిరానికి వచ్చినప్పుడు కూడా వాక్యం పెట్టుకోండి. ఎక్కువగా వాక్యం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి పడిపోయే అవకాశాలు ఉండకుండా ఉంటాయి. తర్వాత రెండోది ఏంటంటే సహవాసం చాలా ముఖ్యం. ఇప్పుడు మనిషికి ఏం కావాలో లేచిన దగ్గర ఎక్కడికన్నా పోవాలని ఎక్కడికన్నా రావాలని ఇప్పుడు ఒక్కరికి వెళ్ళలేము కదా. నేను కూడా ఎక్కడికన్నా వెళ్ళాలి అక్కడ వెళ్ళలేదు. ఎందుకంటే నాకు కూడా ఎవరితో తోడుండాలి, కలిసి వెళ్తాం. కలిసి వెళ్తుంటే అది ఒక సంతోషం ఆనందంగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలి నేను మనం మందుకి వెళ్ళినా కానీ ఒక్కడే వెళ్తాం, ఎవరో ఒక తోడుండాలి మందు తాగాలి. అంతే కదా. కనుక ఏ చెడు పని చేసినా అది విలాసంగా మీద నేనుకుంటున్నాను మీకు తెలిసి వెళ్తాను కానీ ఒకరికి ఎవరు ఏది చేయదు. అంటే మనిషిని ఏం పాడు చేయాలన్నా బాగు చేయాలన్నా ఏమంటుందంటే సహవాసం మనకు ముఖ్యం. అందుకని నువ్వు ఏం చేయాలంటే ఇక నుంచి చెడు సహవాసం వదిలిపెట్టేసి మంచి సహవాసం అయిపోవచ్చు. ఇప్పుడు ఏదిషా ఉన్నాడు, ఏదిషా బీటెక్ చేస్తాడు, రక్షణ తీసుకున్నాడు, దేవుల్లో నమ్మకం వచ్చాడు, తిమోతి ఉన్నాడు, ఇద్దరు పిల్లలు. మరి ఆయన దేవుడు నమ్ముకుని సేవకుడు వచ్చేసి చాలా చిన్న వయసు వాడు కదా, మీకన్నా చాలా చిన్న వయసు. అట్లా మందిరంలో చాలా మంది బ్రదర్స్ ఉన్నారు. ఈ రోజు కాలేజీ కానీ చాలా మంది బ్రదర్స్ ఉన్నారు. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిలో ఉన్నారు. వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, మరి వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, మరి మిగతా పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సిస్టర్స్ బ్రదర్స్ అందరూ ఉన్నారు. కనుక మనం ఏం చేయాలంటే వాళ్ళతో సహవాసం ఏర్పరచుకోవాలి. దైవికమైన వ్యక్తితో సహవాసం ఏర్పరచుకుంటే ఏమైందంటే తద్వారా మనం దేవుడితో కనపడడానికి అవకాశం ఉంది. కలిసి ప్రార్థన చేసుకోవడానికి ఇప్పుడు మన కందిలో కూడా 9-10 మంది కలిసి ప్రేయర్ చేసుకోవడం, అందరూ కలిసి దేవుడి సన్నిధికి కలిసి రావడం, పాటలు మాట్లాడడం, అందరూ కలిసి వస్తుంటే అదొక ఆనందం. చక్కగా ప్రేయర్స్ అన్నింటిలో చురుగ్గా పాల్గొంటున్నాం. ఇట్లా చేస్తున్నాం. కనుక ఏం చేయాలంటే ఎక్కువ సహవాసం దైవ సేవకులు సేవకులతో కలిసి ఎక్కువ వెళ్తా ఉంటాం. అన్ని ప్రేయర్స్ వెళ్తూ ఉంటే ఇప్పుడు లోక సహవాసం అయిపోయింది, నెమ్మదిగా దూరం అయిపోయింది. దేవుని సహవాసంలో వెళ్తాం. దీనిలో ఆనందం ఎక్కడ ఉండదు. నిజంగా ప్రార్థనకి వెళ్తా ఉంటే అంత ఆనందం కదా. చక్కగా మంచి కోరికలు జరుగుతూ ఉంటాయి. మనం మంచిగా భోజనాలు ఏర్పాటు చేస్తాం, చక్కగా తినేసి చక్కగా ప్రేయర్లో పాల్గొంటూ వస్తుంటే అదొక ఆనందం. అదే కదా. కనుక అదే లోకంలో అయితే ఏం చేస్తాం, ఆ యొక్క వ్యర్థమైనటువంటి విందులో పాల్గొంటుంటాం కానీ అది మనసుకు శాంతి నెమ్మది అనేది పొందుతుంది. కనుక అట్లా సహవాసం. తర్వాత రెండోది ఏంటంటే మూడవది రొట్టె పిలుచున్నాయి. నీకు అదే అంటే ఏమవుతున్నాము, ఇది నీకు బాగా తెలియాలి. ఈ రెండంటే నీకు ఈజీగా అర్థమవుతుంది. కానీ రొట్టె ద్రాక్ష రసం ఏంటి ప్రాముఖ్యంగా ఈ విషయం బాగా అర్థమవుతుంది. రొట్టె ద్రాక్ష రసం ఏంటంటే ఇప్పుడు మనం తీసుకుంటున్నాం అంటే యేసు ప్రభువు యొక్క శరీరాన్ని సాదృశ్యం. అలాగే మనం తీసుకుంటున్న ద్రాక్ష రసము యేసు ప్రభువు యొక్క రక్తానికి సాదృశ్యం. సాదృశ్యం అంటే ఏంటి, ఆయన బ్రతుకున్న దినాలనే ఆయన రొట్టెను ద్రాక్ష రసాన్ని చూపించి ఇది నా శరీరం, ఇది నా రక్తం, ఇది మీరు త్రాగినప్పుడల్లా నిత్య జీవాన్ని పొందుతారని చెప్తూ వచ్చాడు. అంటే నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడే నిత్య జీవము కలవాడు అని రాయబడవచ్చు. ఇప్పుడు నీకు పొద్దున్న టిఫిన్ చేసేది అంటే భోజనం చేయకపోతే ఆకలి కాదా, ఆకలి అవుతుంది. అలాగే సాయంత్రం భోజనం చేయకపోతే ఆకలి అవుతుంది. ఎందుకని శరీరానికి దేవుడు ఏం పెట్టాడు, ఆకలి పెట్టాడు. కానీ తినాల్సింది, మూడు కూడా తినాల్సింది. అట్లాగే ఆత్మ కూడా ఆకలి. ఆత్మ యొక్క ఆకలి ఎలా తెలుస్తారు? ఆత్మ ఆకలి ఏంటంటే ఆయన శరీరం, ఆయన రక్తంలో మనం పాల్గొంటున్నాం. ఇప్పుడు బల్లలో తీసుకునేటప్పుడు ఎట్లుందంటే ప్రతి ఆదివారం ఏం చేయాలి తెలుసా, ఆదివారం కాకుండా పాటలు పాడతాం ఫస్ట్. తర్వాత మనకు ఆరాధన జరిగింది. ఆరాధన ఎట్లుంటుందంటే వాక్యం చెప్తారు ఫస్ట్ ఒక అరగంట. చెప్పిన తర్వాత అందరూ వ్యక్తిగతంగా ఆరాధన చేస్తారు. ఆరాధన ఎట్లా చేయాలా గడుపులో చెప్తున్నాను. సహజసిద్ధంగా మన జీవితంలో దేవుడు చేసిన వేలు వారి మంత్రులు ఎన్నో వేలు చేసి ఉంటాడు.
ఎన్నో రకాలుగా మనకు సహాయపడుతుంది, మనకు రక్షణ ఇచ్చాడు, మనకు ఆరోగ్యం ఇచ్చాడు, మనకు క్షేమాన్ని ఇస్తున్నాడు. కాబట్టి దేవుడికి ఆదివారం నాడు వచ్చి ఏం చేయాలి? కృతజ్ఞతలు చెప్పాలి. దేవా, నా జీవితంలో ఎన్ని మేలు చేసావయ్యా, 6 దినాలు కాపాడు, నా బిడ్డల్ని నా కుటుంబాన్ని సంరక్షించాను, నాకు రక్షణ ఇచ్చేవయ్యా, నా వ్యక్తిగత జీవితంలో ఎంతో ఆశీర్వదిస్తున్నావు దేవా, అందుని బట్టి నీకు కృతజ్ఞతలు చెబుతున్నాను అని చెప్పి మనం ఏం చేయాలా అమ్మా? కృతజ్ఞతలు చెప్తా ఆరాధించాలి. చూడరా, 2 మాటలైనా ప్రతి ఆదివారం పొందించాలా, ఆరాధించాలి. అదే ఆరాధన అయిపోయిన తర్వాత బల్ల వర్తమానం చెప్తారు. బల్ల తీసుకోవడానికి బల్ల వర్తమానం అంటే మనం 6 దినాలు ఎక్కడ తగ్గిపోయింది, ఏం తప్పు చేసాం, ఏం పొరపాటు చేసాం, అవన్నీ కూడా అంటే శిక్షణ తీసుకున్నాను బట్టి మనం ఏం తప్పు చేయకుండా ఉంటున్నాం. అంటే నేను అనేది ఏంటంటే పెద్ద పెద్ద బాధ్యతలు లేకపోయినా ఒకసారి ఇద్దరే ఉన్నారు. సపోజ్ పోయిన ఇప్పుడు వారంలో 6 రోజుల్లో మళ్ళీ రేపు 2 రోజులు కలిసి గొడవ వచ్చింది అంటే కలుసుకున్నాను. మరి తప్పు కదా, ఉండకూడదు కదా. మరి ఆదివారం వచ్చేసరికి బలం తీసుకునేటప్పుడు నేను గుర్తొచ్చి అదే నేను తప్పు చేశాను, మరి నాయకులు నేను అరిశాను, మరి ఆ తర్వాత కరెక్ట్ కాదని కనిపించింది. అప్పుడు ఏం చేయాలో మళ్ళీ దేవుడి దగ్గర పశ్చాత్తాపడి భవాలను క్షేపించాను, దాన్ని సరి చేసుకొని బల్ల అనేది తీసుకోవాలి. బల్ల అనేది ఏంటంటే మనం సరి చేసుకోవడానికి, మన వ్యక్తిగత జీవితంలో ఎక్కడ తగ్గిపోతున్నాం 6 దినాలు సరి చేసుకొని పరీక్షించుకోవడానికి, అంటే పరీక్షించి తీసుకోవాలి. బల్ల కూడా ఇప్పుడు ఒకవేళ ఈ వారం ఏదైనా చిన్న చిన్న పెద్దగా మనసాక్షి దోషాలను చేస్తుంది, నువ్వు చేసిన దానికి ఏదైనా పొరపాటు జరిగిందన్నప్పుడు వాళ్ళు తీసుకోకూడదు. వారం ఏం చేయాలా? వారం మనం తీసుకోకుండా ఆగిపోయి మళ్ళీ దేవుడి దగ్గర క్షమాపణ పొందుతూ తర్వాత వాళ్ళైనా వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పరీక్షించుకొని తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ఏమైందంటే మనకి మనసాక్షి దోషాలను చేస్తామంటే దానివల్ల మేము మందుకాన్ని రాశారు. చూడండి, ఒక భాగం చదివిస్తాను, భాగం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. మందుకాన్ని రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మాట చదువుకున్నాము. దేవుడు వాక్యం చూడండి, 26 వచ్చిన చూద్దాం. మీరు ఈ రొట్టెను తిని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రశంసించదు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాపంలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోను, అలాగ చేసి ఆ రొట్టె తిని ప్రతి మనుషుడు ఏం చేయాలి? ఆ రొట్టె తిని ఆ పాత్రలో తాగినప్పుడు పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకుండా ఎట్లా పడితే అట్లా రొట్టె తీసుకోవాలి. దాన్ని పరీక్షించుకోవాలి. తప్పు జరిగితే క్షమాపణ ఇప్పుడు అట్లా చేయనయ్యా అని చెప్పి ఏం చేయాలి? బలవాకి విని తర్వాత పాలు తీసుకోవాలి. అంటే చిన్న రొట్టె ముక్కలు ఇస్తారు, అది మనం తీసుకొని మళ్ళీ వారానికి జాగ్రత్తగా ఇది తర్వాత 4 ఇప్పుడు 3 చెప్పాను. ఒకటి ఏం చెప్పమంటే వాక్యం బాగా రెండోది ఏంటి? సహవాసంలో ఉండాలి. మూడోది ఏంటి? రొట్టె పాలు తీసుకోవాలి. వారం నుంచి పాలు ఒకసారి తీసుకోవాలి. 4వది ఏంటంటే ఆరాధన చేయాలి, పాలు తీసుకోవాలి. 4వది ఏంటంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలి? రోజులు ఎట్లేదన్నా 3 సార్లు ప్రార్థిస్తాం. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. దానియేలు గారు రోజు 3 సార్లు ప్రార్థిస్తున్నారు. దావీదు గారు అయితే రోజుకి 7 సార్లు ప్రార్థిస్తున్నారు. 7 సార్లు అంటే పొద్దున, మళ్ళీ 9కి, మళ్ళీ 11కి, మళ్ళీ 1 గంటకి, మళ్ళీ 4కి అట్లా చేసుకునేవాడు. దావీదు 7 సార్లు చేసేవాడు. నిబంధన పెట్టుకున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే అట్లీస్ట్ రోజుకి 3 సార్లు ఏం చేయాలి? మోకరించి ఎంతసేపు చేసుకోవాలి ప్రార్థన అంటే ఆత్మ నడిపి పెట్టి 10 నిమిషాలు, పావుగంట, అరగంట, వీలైనంత దేవుడి సన్నిధిని మోకరించి ఏం చేయాలంటే ఎక్కడెక్కడ బయలుదేరేద్దాం. బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని బయలుదేరాలి. భోజనం చేసినప్పుడు కూడా అన్నం తినాలి. అన్నం తినేటప్పుడు కూడా ఏం చేయాలి? అన్నం కొంతమంది అన్నజీలు ఏం చేస్తారంటే ముద్ద తీసి దాంట్లోనే అన్నం చుట్టూ తిప్పి మరి తీసి ఆ భోజనాన్ని పక్కన పెడతారు. ముద్ద అట్లా ముద్దలు కట్టదు. మనం ఏం చేయాలా?
ప్రభువా నీకు ఆహారం ఇచ్చేవయ్యా, మంచి శ్రేష్టమైన ఆహారం తినడానికి ఇచ్చావు, నీకు ఇవ్వలేని మీ ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కనుకొచ్చారు, మీరు కొన్నారు, ఏం చేయాలా? ఫస్ట్ ప్రభువా చక్కటి పేరుగా ఇచ్చేవయ్యా అని అక్కడ కళ్ళు మూసుకొని ప్రభుత్వం చెప్పి ప్రార్థన చేసి, ఇదే సేవ లేదన్నా ఆ సమయం లేదన్నా సేవకు వస్తే వాళ్ళ చేత వస్తువులకి ఏం చేయించాలి? ప్రార్థన చేయించాలి. పునాది లేదన్నా పునాది ఎక్కించాము, పునాది వేసాము, సేవకులు పంపించి ఏం చేయాలి? పునాది ఎక్కించి ప్రార్థన పెళ్లి చేయాలనుకున్నాము, పెళ్లి చేయాలా? సేవకులు అడిగి ప్రార్థన పక్కన పెళ్లి చేయాలి. అట్లా ఇల్లు కట్టిన, పెళ్లి చేసిన, ఏం చేసినా అంతమంది ఎవరు సంప్రదించేవాళ్ళం? బ్రాహ్మణ దగ్గరికి పోయేవాళ్ళం కదా, వాళ్ళ దగ్గరకు ఏం చేసేవాళ్ళం? అడిగేవాళ్ళం. అప్పుడు మనకి లోకానుసారంగా గురువులు వాడే కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మన గురువులు ఎవరు? సేవకులు కాబట్టి సేవకులు అడిగి అన్ని వచ్చేయడం నేర్చుకోవాలి. అన్నింటిలో కూడా ప్రార్థన చేసుకోవడం అలవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రార్థనలో కూడా కొన్ని ప్రాయస్ ఉంటాయి. ఒకటి తెల్లవారుజాము ప్రార్థన, ఎర్లీ మార్నింగ్ ప్రార్థన బాగుంటుంది. తెల్లవారుజాము ప్రార్థనలో బలం ఉంటుంది. అంటే ఉదయకాలం నుంచి 3 గంటలకు 4 గంటలకు 5 గంటలకు తెల్లవారుజాము ఏ మొదటి సమయంలో ఏం చేయాలంటే కూడా నేరుగా శత్రువుల నుంచి మా కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కరించుకున్నాం. కానీ ఎర్లీ మార్నింగ్ 1 గంట కానీ రోజు ప్రార్థన చేశారండి. మీ కుటుంబం అసలు ఏం కాదు. ప్రపంచంలో ఏ మానవుడు వచ్చినా లేదా ఏ సాధారణ వచ్చినా మీ కుటుంబం వచ్చేవాడు నాకు తెలియదు. కానీ నువ్వు కానీ రోజు తెల్లవారుజాము ప్రార్థన చేయడం మానేసావా మీ కుటుంబం అలా గందరగోళం ఉంటుంది. తెల్లవారుజాము ప్రార్థన బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసుకుంటాం. మిగతా రోజులు మిగతా టైంలో ఖాళీ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు. తర్వాత మందిరంలో ఒకసారి ఉపవాస ప్రార్థన పెట్టండి. ఉపవాస ప్రార్థన కూడా కొంచెం పాల్గొంటున్నారు. శనివారం శుక్రవారం మందిరాల్లో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. వచ్చినప్పుడు ఆన్లైన్ ప్రైజ్ జరుగుతాయి. ప్రతి నెల 5వ తారీఖు ఆన్లైన్ ప్రైజ్ జరుగుతుంది. 5వ తారీఖు చక్కగా అనంతరాలు దేవుడు తెలంగాణ చక్కగా ఆన్లైన్ ప్రైజ్ రావచ్చు. తర్వాత ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి. సేమ్ ప్రేయర్ అని పెడతాం మందిరంలో కూర్చు ప్రార్థన. ఉదయం 6 సాయంత్రం 6 గంటల నుంచి ప్రార్థన చేసుకుంటారు. అక్కడ చేయి ప్రేయర్ కూడా వస్తున్నారు. వీరైనా ఒకసారి ప్రేయర్స్ చేసుకుంటారు. తర్వాత మీ ఇంట్లో ఒక భయంకరమైన సమస్య వచ్చింది. అప్పుడు ఏం చేయాలని బాధపడతారు. నీళ్ళు పడతారు. వచ్చేటప్పుడు సేవకులు పిలిపించి ఆ వ్యక్తులను పిలిపించి ఒక 5-6 పిలిచి ఇంట్లో ఏం చేయాలి? ప్రార్థన పెట్టుకోవాలి. ప్రార్థన చేయాలంటే వారు ప్రేయర్ ఏర్పాటు చేయమని చెప్పి భోజనం పెట్టాలి. మళ్ళీ ఏదో సమస్య ఒకటి భోజనం పెట్టాలి. లేకపోతే టీ ఏదో చిన్న స్వీట్ ఇచ్చి పంపించేయడం. నువ్వు మాత్రం లేదా ప్రార్థన పెట్టుకోవాలి. ఉపవాస ప్రార్థన సేవకులు వచ్చి మన ఇంటికి వచ్చి ప్రార్థన చేసేదనుకో మన సమస్యలు అన్నీ ఏమైతే త్వరగా సంఘం వచ్చి ప్రార్థన చేసిందనుకో ఇంకా త్వరగా సమస్యలన్నీ పరిష్కారం. అలాగా మీరు ప్రార్థన ఎదురుగా అన్నింటిలో ఆధారపడి మనం చేయొచ్చు. ఈ 4 ఏది మనం విస్మరించిన ఏమేంటి? వాక్యం వినకపోయినా, తర్వాత సహవాసం మర్చిపోయినా, సహవాసాలు దిగువకి ఖర్చు రోజులకి షుగర్ తెలియాలి. ఈ మధ్యలో అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు నెలలో అది యూట్యూబ్ ఇంకా ఈ మధ్యలో మంత్రాలు అవుతున్నారు కోసం మందిరాలు సంవత్సరం పోయినాకే ఎదుగుతుంది. అందరినీ వెళ్తున్నాడు. నన్ను అందరూ పరిచయం అయిపోవాలి. సిస్టర్స్ అంటే మళ్ళీ బ్రదర్స్ సిస్టర్స్ సహవాసం సిస్టర్స్ బ్రదర్స్కి బ్రదర్స్తో సహవాసం సిస్టర్స్ సహవాసం కలిగి దేవుడు ఎదుగుతా ప్రార్థన. తర్వాత ఏంటంటే అది చెప్పాను కదా, పనులు తీసుకోవాలి. వారం క్రమంగా ఆరాధన చేయాలి, పనులు తీసుకోవాలి. తర్వాత మిగతా స్వార్థకులు అంటున్నాం. ప్రజలకు స్వార్థకులు జరుగుతుంది గ్రామాలు. అట్లా మనం వెళ్ళి మనం కూడా అందరూ పని చేయాలి. మాకు సంబంధం లేదంటే ఆత్మీయులు వెళ్ళి భోజనం చేస్తుంటే ఆ భోజనాలు ఉండేటప్పుడు మనం దగ్గరుండి మనం చేయగలిగిందే ఏదో పని చేయగలగాలి. అట్లా సంఘాన్ని మనం పూర్తి సహకారులుగా ఉండాలి. అప్పుడు తర్వాత మనకి ఇచ్చిన ఆదాయం నుంచి కూడా డబ్బులు మనకి ఇస్తున్నప్పుడు మనకి ఇచ్చిన దాని నుంచి దశభాగం నుంచి దేవుడికి ఇస్తే అది ఇంకా మనకు ఆశీర్వాదం. నెలలో జీతం వస్తూ ఉంటుంది కదా, వచ్చిన దశభాగం దేవుడికి వచ్చి దేవుడిని అడగాలంట
ప్రభావం ఆకాశం వాళ్ళు తెలివయ్యా నువ్వు చెప్పిన వాటి ప్రకారం నేను తెచ్చి నేను ఇస్తున్నాను నన్ను చెప్పిన 500 1000 ఎంత ఇస్తావు కదా ఇచ్చి దేవుడు ఏం చేయాలంటే శోధించాలి ప్రభావ మా ఆస్తికి మా డబ్బులు కావాలయ్యా 10,000 కావాలి 30,000 కావాలి 40,000 కావాలి దేవుడు ఏం చేయాలి శోధించి అడగాలి శోధించడం ఎట్లా ఇచ్చి శోధించాలి ఇవ్వకపోతే మనం తప్పదు కదా కానీ దేవుడు మనం ఇచ్చాక నేను ఇచ్చాక నువ్వు ఏమన్నాను చెప్పిన ప్రకారం నాకు ఇచ్చిన దాంట్లో తెచ్చి నేను నీకు వేసాను నాకేంటి నాకు ఇచ్చే ఆదాయం డబ్బులు చేయమని అడగాలి అట్లా ఎప్పుడైతే మనం అడుగుతున్నాం మనకు ఇచ్చినా మనకు ఎక్కువ సమయం వద్దనేది మనకు వచ్చింది లేకపోతే అన్ని అప్పుడు ఆర్థిక సమస్యలు వడ్డీ ఇచ్చారా కాలం ఏమి కారణం ఆర్థికంలో కూడా వెళ్ళినా అప్పుడున్న కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి కుటుంబం ఆర్థిక సమృద్ధిలోకి రావాలి భార్యభర్తలు కలవాలను కూడా చిన్న విషయాలు ఆయన జాగ్రత్తగా ఎందుకంటే మరి కూడా వ్యక్తిగతంగా మనకు పాపం పెట్టుకున్నాను నీ పాపం పెట్టుకున్నాను ఏం చేయాలి ఇద్దరు పాపం తగ్గించుకోవాలి నాకు పాపం అనుకున్నాను పాపం బస్సులో అప్పుడు ఉంటే చాలా చాలా సాక్ష్యాలు నాకు అట్లాంటి పాపం నాకు ఎప్పుడైతే ఉండేది ఒకప్పుడు ప్రతి చిన్నదాన్ని పాపడుతున్నావా చిన్న ఇంకా అట్లా ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని అనుసుకొని నన్ను మార్చుకున్నాను పద్ధతి మార్చుకున్నాను సిస్టమ్ మార్చుకున్నాను ఇంటి సిస్టమ్ అంతా మారిపోవాలి ఇప్పుడు కుటుంబం అనేది ఒక మాంది వస్తున్నారంటే ఆత్మ వస్తున్నారంటే మాంది కనబడేటట్టుగా ఉండాలి నిర్మించి అసలు అందరూ నీవే చెప్తారు బాధ్యత తీసుకున్నాను ఎట్లున్నా అట్లున్నా 4 కదా 4 మాట్లాడు మంచి మాట్లాడే ఉంటారు కొంతమంది ఏమో చెడుగా కూడా మాట్లాడతారు అసలు మారిపోయాడు సంతోషించేవాడు కొంతమంది అయితే అది ఎప్పుడైతే మారిపోయాడు అలా ఉండే వాడు చేసే ఇంత మనుషులు చాలా రకాలు ఉన్నారు అసలు వాళ్ళని పట్టించుకోవాలి వాళ్ళని చూడమా చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఎన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఎందుకంటే ఇంటి చేయాల్సింది చేస్తే మనకు ఏం చేయాలని మిగిలిపోతే ఫోన్ చేయండి అన్న ఏదైతే ఉన్న పరిస్థితి అవి కూడా రెడీ ఆలోచన పెట్టుకోండి సలహా అన్నానికి ఏమైనా అనుకుంటాడు అనుకున్నాను ప్రతి విషయం మీరు ఇక్కడ మినిస్ట్రీలో మీరు కుటుంబం అర్థమవుతుందా మనమంతా ఒక కుటుంబం అంతేగాని మనం వేరు నువ్వు జరగకపోతే మీరు బాధపడితే మీకు కష్టం వస్తే మీకు ఇబ్బందులు వస్తాయి మీరు సంతోషిస్తే మీకు కుటుంబం మేము కూడా చేంజ్ చేస్తాం సంతోషం ఇతరులు సహకారం ఆయన చేసుకుంటాం ఎందుకు మనం సహవాసంలో ఒక కుటుంబంగా ఆనందించడం నేర్చుకోవాలి అందరితో షేర్ చేసుకోవాలి మన ఆనందాన్ని గడపడం మనం బాధపడతాం మనం బాధపడుతుంది మన బాధని మన కష్టాన్ని మన శ్రమని మన ఆనందాన్ని ఒకరికొకరు షేర్ చేసుకుంటే అందరూ కలిసి మన ఇంట్లో 10 ఏళ్ళు వయసు వస్తున్నా నాకు బియ్యం లేవన్నా కట్టకపోవచ్చు చెప్పాలి లేదు అంటే అలాగనే అన్ని సేవలు చెప్పలేదు చెప్తున్నా మనకు అంత ఇబ్బంది పరిస్థితులు అన్నింటిలో అదే మన దగ్గర సౌకర్యం ఉంది బాగా తినడానికి ఉంటాను మందిరంలో ఏదో మంచి మీటింగ్స్ పెట్టారు బాగా ఖర్చు ఉంది తీసుకెళ్ళి ఇచ్చే 10,000 దేవుడు మందిరానికి ఏమైంది ఇచ్చేస్తే దేవుడు ఇస్తాడు మనం తర్వాత మళ్ళీ ఇస్తాడు సుఖమా ఇవన్నీ మనం ప్రాంతంలో నేర్చుకొని దేవుని ఒక ఆదివారం వచ్చినప్పుడు కూడా మనకి రాయి నుండి మనకు పాత్రలు కడగడం సాపులేటు పాత్రలు సందర్భం మనకు సంబంధం లేదని బాగుండదు ఇంటిన్నప్పుడు దేవుని కూడా ఇంట్లోలాగా చేసుకుంటా ఇలా అట్లా అన్నింటిలో నేర్చుకోవాలి ఎదగాలి అప్పుడు ఏమవుతామంటే ఆత్మీయంగా ఆనందిస్తాం ఆ సహవాసం ఉండే ఆనందాన్ని ఇప్పుడు
ఆనందిస్తూ ఇంకా దినదిన ఉద్యోగంలో వింటున్నావా ఇవన్నీ మనం చేసేవారు అంటే అప్పుడు దేవుడు మనం ఇంకా దీవించి ఆశీర్వదిస్తాడు. కనుక మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. కుమారుడుగా మీరు ఏర్పరచుకున్నారంటే లోక సహవాసం నుంచి వేరు చేయగలరు. నాయన వాక్యము ప్రాధాన్యత ఇచ్చేవాడుగా కుటుంబంలో కూడా అయ్యా పాటలు వాక్యం అత్యధికంగా వినటానికి మీరు ఆశలను మీరు ఏర్పరచుకున్నాయి. ఆదివారం మీ సన్నిధికి వచ్చి వాక్యం మీరు అనుభవంగా ఇచ్చి అలాగే కుటుంబంలో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా అయ్యా నీ మాటలు విని ఆత్మీయంగా బలపరచబడ్డారు. ఆయన కూడా సహవాసం ఆయన ఇప్పటి వరకు లోక సహవాసాలు అనేక స్థలాలకు వెళ్ళి అనేక బలహీనతలు చుట్టుకొని ప్రభా నష్టపోయిన జీవితం ఇంకా చాలా దేవా ఇంకా సహవాసాలు వేరు చేయండి ఆయన. నైతికమైన సహవాసంలో ప్రదర్శనతో పాటు కలిసి ఆయన అన్ని విషయాలు ఎదగడానికి ఆయన కోరికల్లో కూడా అన్నింటిలో వచ్చి ఆనందంగా సంతోషంగా పాల్గొంటానికి అయ్యా అశోకను బలపరచండి. అలాగే తండ్రి మరి ఈరోజు మొట్టమొదటిసారిగా ఆయన పనులు చేయబోతున్నాడు దేవా. నా శరీరం తిని నా రక్తం త్రాగినవాడే నిత్య జీవం గలవాడు అంటున్నావు దేవా. అయ్యా నిత్య జీవానికి వారసుగా చేయి, పరలోక రాజ్యానికి వారసుగా చేయి, బలపరచండి ఆయన. అలాగే ప్రార్థన కూడా నాయన తెల్లవారుజామున ప్రార్థన చేసుకోవడం, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన మర్చిపోకుండా నాయన వీలైనంత వరకు మన జీవితాల్లో నాయన అధికమైన సమయం ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఉపవాస ప్రార్థన ఎంతో బలవంతండి అయ్యా. నీ బిడ్డలు వీలైనంత వరకు అన్ని సమస్యల నుంచి విజయాన్ని పొందుకోవడానికి ఉపవాసం నుండి ఈ సన్నిధిలో ప్రార్థన చేసేవారు ఉండడానికి సహాయం చేయండి. ఈ సాయంకాల సమయంలో 4 అనుభవాలు ఆయన కలిగి ఉండి అపస్తులు, బోధనలు, సహవాసములు, రొట్టె విరుచుటేందుకు, ప్రార్థన చేయలేదు, ఎడతెగకుంటున్నావు తండ్రి ప్రభువా. ఎడతెగక అనుభవాలు కలిగి ఉండి కుటుంబం దీవించబడ్డానికి సహాయం దయచేయండి. ప్రేమించిన బిడ్డల మీద తోడుగుండండి. వారి భవిష్యత్తులో మీరు అన్ని విధాలుగా దీవించి ఆశీర్వాదకరంగా చేయండి. ఆయన ఈ సాయంకాల సమయంలో కుటుంబాన్ని సంపూర్ణంగా హస్తాలు తీసుకున్నాడు. ఆర్థిక పదవులు కూడా మీరు తెచ్చండి. సమృద్ధి దయచేయండి. ఆకాశ వాక్యం నింపండి. మీకు ఇచ్చి శోధించమంటున్నావు తండ్రి ప్రభువా. విస్తారమైనటువంటి దీవెన చేత బిడ్డలు నింపండి, బలపరచండి. కుటుంబంలో ఏ పదవులు కూడా రీతిగా మీరు బలపరచండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అశోకానికి శరీరంగా ఉన్న ప్రతి అనారోగ్యం మీరు కొట్టుకొని తాకి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం మీద దయచేయండి. ఇదే ఇంత సమయంలో దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభువా నామం పేరిట అతి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.